హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే యూఎస్ఏ. నేను టెక్సస్కి వెళ్తున్నాను మా కొలీగ్ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి. సో యాజ్ యూజువల్ అందరు ఇండియన్స్ లాగానే నేను కూడా చీప్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే తెలిసిందే కదా, చీప్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే మనం అనుకున్న జరగదు కదా. 8:30కి వెళ్ళాల్సిన ఫ్లైట్ 10:30కి డిలే అయిపోయింది. సో 2 hours నేను ఫ్లైట్లోనే ఎయిర్పోర్ట్లోనే ఉండాలి, వెయిట్ చేయాలి. 2 hours నేను టైం పాస్ చేయాలన్నమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను, కొంచెం వాకింగ్ అయినా అవుతుంది కదా, చిన్నగా అవుతుంది అని చెప్పేసి. బట్ ప్రాబ్లం ఏంటంటే 10:30కి ఉంది ఫ్లైట్. 10:30 నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఇక 12:30 అవుతుంది. 2 hours ఉంది జర్నీ. డాలస్కి వెళ్ళాలి నేను. సో చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇంకా మళ్ళీ ఇంకా ఫర్దర్ డిలేస్ చేయకుంటే చాలు. గేట్ 25 అనమాట, గేట్ D25. సో నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ తిరుగుతున్నాను అనమాట. చెత్త, ఇదంతా చెత్తనే. జంక్ ఫుడ్. ఇది ఓకే, ఇది గుడ్. బట్ మనకు చదివి అలవట్లేదు బుక్స్. కప్స్, ఈ ఎయిర్పోర్ట్లో ఉండే షాప్స్ చాలా నీట్గా ఉంటాయి, మంచిగా బాగా అరేంజ్ చేస్తారు. షాప్స్ కూడా కొన్ని క్లోజ్ చేసేసారు. 10 అవుతుంది కదా, సో ఇంకా క్లోజ్ కూడా చేశారు అనమాట షాప్స్. కొన్ని ఓపెన్ ఉన్నాయి, ఎందుకంటే అరైవల్స్ ఉంటాయి కదా, అరైవల్స్ డిపార్చర్స్ ఉంటారు కదా. సో కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. డాలస్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా మా ఫ్రెండ్ మ్యారేజ్కి. సో మా ఫ్రెండ్ పేరు శివ. నాకు లాస్ట్ 1 year నుంచి పరిచయము. మేము కలిసి పనిచేసాం కూడా ఆల్మోస్ట్ ఒక 10 months. బట్ విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ మేము ఇద్దరం అంటే వీ గాట్ గుడ్ బడ్డీస్ అనమాట. సో ఇంకా తప్పట్లేదు, వెళ్ళాల్సి వస్తుంది. నేను కూడా షాక్ అవుతున్నాను, ఎందుకంటే జస్ట్ 1 year పరిచయం. బట్ వీ హ్యాడ్ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. సో అందుకనే ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. బోర్డింగ్ స్టార్ట్ అయింది, నేను లైన్లో వెళ్తున్నాను అనమాట. వెళ్తున్నాం. ఫ్లైట్లోకి వెళ్తున్నాం. ఫైనల్లీ ఫ్లైట్లో కూర్చున్నాం. విండో సీట్ వచ్చింది. గుడ్ బట్ చీప్ ఫ్లైట్ అంటే నిజంగా చీప్గానే ఉంది. మోర్ మనీ మోర్ కంఫర్ట్, లెస్ మనీ లెస్ కంఫర్ట్. ఎందుకంటే అసలు మరీ చూడండి, మరీ టైట్గా ఉంది. మన పల్లె వెలుగు వస్తానే బెటర్, అంత ఇరుగ్గా ఉంది. ఫైనలీ గోయింగ్ టు డాలస్. వచ్చి 3 years అవుతుంది, కానీ ఎప్పుడు డాలస్కి వెళ్ళలేదు. ఫేమస్ స్లోగన్ ఉంది కదా ఒకటి, డాలస్ అడ్డా తెలుగోడి గడ్డ అని. ఇవే తగ్గించుకోవాలి మనము. ఇలాంటివి చెప్పి మనము ఇంత ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. సరే, లెట్స్ మీట్ ఇన్ డాలస్ నౌ. బాయ్. Finally reached Dallas. Welcome to Dallas. Finally reached a hotel. Not exactly hotel, Airbnbకి వచ్చేసాను. నైట్ 2 AM అవుతుంది. ఇంకా గుడ్ మార్నింగ్. డాలస్లో మార్నింగ్ అరౌండ్ 7:30 అవుతుంది. బట్ ఇంకా స్టిల్ సన్ రైజ్ అవ్వలేదు. బట్ చాలా మంచు ఉంది. ఐ మీన్ టు సే ఫాగ్ కనబడట్లేదు, విజిబిలిటీ క్లియర్గా లేదనమాట. సో లెట్స్ గో.